హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. సో లాస్ట్ టాపిక్లో మనము సిమిలర్ ట్రయాంగిల్స్ దాని యొక్క కంప్లీట్ టాపిక్ డిస్కషన్ అలాగే దాని ప్రాబ్లమ్స్ కూడా చూసాము. సో ఈరోజు మనము టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే గైస్, సో ఫస్ట్ మనం టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్లో ఫస్ట్ టాంజెంట్స్. సో వీడియోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూడనట్లయితే ఇక్కడ లింక్లో నేను ప్రొవైడ్ చేస్తాను లింక్. సో ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్ని నేను ఒక ప్లేలిస్ట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో మీరు అన్ని ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ మనం టాంజెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, టాంజెంట్స్. సో ఈ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ మనకి టాపిక్ రిలేటెడ్ దేని గురించి అంటే సర్కిల్స్కి. ఓకే, సర్కిల్. ఫస్ట్ మనము సర్కిల్ తీసుకుందాము. ఓకే, ఈ సర్కిల్ మనకి ఎన్నో ఇన్ఫినిట్ పాయింట్స్ తో మనకి వచ్చేసి సర్కిల్ ఫామ్ అవుతుంది. సో ఇది ఒక క్లోజ్డ్ షేప్. ఈ సర్కిల్కి మనం ఇక్కడ 3 కేసెస్ తీసుకుందాం. ఈ కేసు 1 అనుకుందాం. సపోజ్ ఇక్కడ మనకి 3 కేసెస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ కేసు వచ్చేసి మనకి సర్కిల్ ఉంది, అలాగే ఒక లైన్ ఉంది. కానీ ఇవి మనకి టచ్ అవుతున్నాయా? టచ్ అవ్వట్లేదు. సో ఈ సర్కిల్ లైన్ టచ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని మనం ఏమంటాము? నాన్ ఇంటర్సెక్టింగ్. ఓకే, దీన్ని మనము ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం నాన్ ఇంటర్సెక్టింగ్ అంటాం. సర్కిల్కి మనకు ఆల్ తెలుసు, సెంటర్ ఉంటుంది అండ్ ఒక రేడియస్ ఆర్. సపోజ్ దీని రేడియస్ ఆర్ అనుకుందాం. ఓకే, ఈ సర్కిల్కి మనకి ఎక్స్టర్నల్ లైన్ ఒక లైన్ ఉంది. ఆ లైన్ మనకి ఎలాంటి పాయింట్ దగ్గర కూడా టచ్ అవ్వట్లేదు. సో మనం దీన్ని ఏమంటాము? నాన్ ఇంటర్సెక్టింగ్ అంటాము ఈ ఫిగర్ని. ఈ కేస్ 1. సో కేస్ 2. ఈ కేస్ 2లో మనకి సేమ్ ఇలానే ఒక సర్కిల్ ఉంది, ఒక లైన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంది, మనకి లైన్ అనేది మనకి సర్కిల్ మధ్యలో నుంచి పాస్ అవుతుంది. సో సర్కిల్ మధ్య నుంచి పాస్ అవుతుంది కాబట్టి దీన్ని మనము ఏమంటాము? ఇంటర్సెక్టింగ్. ఇది ఇంటర్సెక్టింగ్ అవుతుంది కాకపోతే 2 పాయింట్స్. సో మనం సపోజ్ ఈ 2 పాయింట్స్ వరకు తీసుకుందాం అనుకోండి. అంతే కాకుండా ఇలా ఓన్లీ 2 పాయింట్స్ వరకే. దీన్ని సపోజ్ ఏ అనుకుందాం, దీన్ని బి. సో ఈ ఏబి మనకి సర్కిల్ యొక్క 2 పాయింట్స్ని ఇంటర్సెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం? దీన్ని కార్డ్ అంటాం. ఓకే ఓకే దీన్ని మనం కార్డ్. సెకండ్ కేసు వచ్చేసి మనకి కార్డ్. ఒకవేళ ఈ కార్డే మనకి బయట నుంచి ఎక్స్టెండ్ ఇలా అయింది అనుకోండి, దాన్ని మనము సీకెంట్ అంటాం. ఓకే, సీకెంట్ అంటే సీకెంట్. ఓకే ఫ్రెండ్స్, సీకెంట్ అంటే ఒక ఎక్స్టర్నల్ లైన్. అంటే లైన్ ఓన్లీ మనకి ఇక్కడ ఎండ్ అవ్వదు. లైన్ అనేది తెలుసు కదా, లైన్ పాస్ అవుతూ ఉంటుంది. సో ఒక ఎక్స్టర్నల్ లైన్ మనకి సర్కిల్ యొక్క 2 పాయింట్స్ని కనెక్ట్ అవుతాయి. 2 పాయింట్స్ని ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని మనం సీకెంట్ అంటాము. ఒకవేళ ఈ ఎక్స్టర్నల్ లైన్ మనకి మొత్తం బయట సీకెంట్ కాకుండా ఓన్లీ A to B వరకే తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం కార్డ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు థర్డ్ కేస్ వచ్చేసి మనకి సో ఈ థర్డ్ కేస్ ఏంటి మనకి గైస్? మనకి ఒక సర్కిల్ ఉంది అండ్ ఎక్స్టర్నల్ లైన్ ఉంది. ఎక్స్టర్నల్ లైన్ వచ్చేసి మనకి ఒక పాయింట్ దగ్గర మనకి సర్కిల్కి టచ్ అయి వెళ్తుంది, పాస్ అవుతుంది. సో ఈ కేసుని మనం ఏమంటాం అంటే దీన్ని, ఈ థర్డ్ కేసుని దీన్ని మనము టాంజెంట్స్ అంటాం. ఓకే, టాంజెంట్ ఏమంటాం? టాంజెంట్. సో యాక్చువల్లీ టాంజెంట్ అంటే మీనింగ్ ఏంది? టాంజెంట్ అంటే టచ్. ఓకే, ఆ లాటిన్ వర్డ్ టాంజెంట్ అంటే టచ్, అంటే టచ్ చేసి వెళ్ళిపోవడం. సో ఈ సర్కిల్కి మనకి ఈ లైన్ ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో టాంజెంట్కి కండిషన్ ఏంటిది? ఒక ఎక్స్టర్నల్ లైన్ సర్కిల్కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఒకటే పాయింట్ దగ్గర టచ్ అయ్యి వెళ్తే దాన్ని మనం టాంజెంట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 3 కేసెస్ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. సో నోట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో మనకి ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్ వీటి బేస్ చేసుకుని వస్తాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సెకండ్ కండిషన్ ఏంటంటే సేమ్ ఒక టాంజెంట్ తీసుకుందాం. టాంజెంట్ అంటే ఏంటిది? సపోజ్ సర్కిల్ సెంటర్ O. సర్కిల్ తీసుకున్నాం, ఒక సర్కిల్ సెంటర్ O. సో ఒక సర్కిల్కి మనము ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్ని టాంజెంట్స్. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఒక పాయింట్ ఉంది, మనము ఎలా డ్రా చేయొచ్చు? మనము సపోజ్ ఇలా డ్రా చేద్దాం. ఇలా డ్రా చేస్తే ఇక్కడ అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇలా డ్రా చేయొచ్చా?
లోపలికి పోతుంది, లోపలికి పోతే మనం దాన్ని ట్యాంజెంట్ అన్నాం. ఓన్లీ మనకి ఒకటే పాయింట్ టచ్ అయ్యి వెళ్ళిపోవాలి. సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ తీసుకుందాం, ఈ పాయింట్ ఇలా అవుతుంది, సపోజ్ ఇది వెళ్ళింది అనుకో లోపలికి వెళ్తుంది. సో ఇది పాసిబుల్ కాదు. సో ఫైనల్లీ ఏంది ఫ్రెండ్స్, ట్యాంజెంట్ అనేది ఒక పాయింట్ దగ్గర ఒకటి పాసిబుల్, అంటే ఒకటేసారి టచ్ అయ్యి వెళ్తుంది. ఒక పాయింట్ నుంచి 2-3 డైరెక్షన్స్ని ట్యాంజెంట్ మనం డ్రా చేయలేము. సో ఒక సర్కిల్కి ఒక పాయింట్ దగ్గర ఓన్లీ వన్ ట్యాంజెంట్ పాసిబుల్ అవుతుంది. ఓకే, పాసిబిలిటీ అనేది ఒకటే ఉంటుంది, 1 కన్నా ఎక్కువ పాసిబిలిటీ ఉండదు ఒక పాయింట్కి. సో అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే, ఇప్పుడు సెంటర్ ఓ ఉంది కదా, ప్రతి ట్యాంజెంట్ సెంటర్ నుంచి లైన్ డ్రా చేస్తే అది మనకి పర్పెండిక్యులర్ ఉంటుంది. ఓకే, పర్పెండిక్యులర్. ఓకే, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది 90 degrees ఉంటుంది. ఎందుకంటే ఎనీ ట్యాంజెంట్ కూడా మనకి పర్పెండిక్యులర్ ఉంటుంది సెంటర్ నుంచి డ్రా చేస్తే. అది సపోజ్ ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకుందాం, సపోజ్ ఇక్కడ తీసుకుందాం, ఈ పాయింట్ దగ్గర మనం డ్రా చేయాలంటే ఇక్కడ డ్రా చేస్తాం. సో సెంటర్ నుంచి తీసుకున్నా ఇది మనకి 90 degrees ఉంటుంది. ఎనీ పాయింట్ నుంచి ట్యాంజెంట్ డ్రా చేసినా కానీ మనకి సెంటర్ నుంచి ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కండిషన్ ఏంటిది, ఒక పాయింట్కి మనం ఒకటే ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి, మనకి ట్యాంజెంట్ అనేది మనకి సెంటర్ నుంచి ఒక లైన్ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది మనకి 90 degrees ఉంటుంది, పర్పెండిక్యులర్ అవుతుంది. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి సర్కిల్కి మనము ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇక్కడ డ్రా చేయొచ్చు, సారీ ఇలా డ్రా చేయొచ్చు, ఇలా డ్రా చేయొచ్చు, ఇలా. సో సర్కిల్కి ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మనకి సర్కిల్కి ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. సో సర్కిల్కి మనకి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ని మనం డ్రా చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ బట్టి మనకి డ్రా చేసుకుంటాం కదా, అలాగే సర్కిల్కి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ని మనం డ్రా చేయొచ్చు. సో ఈ 3 కండిషన్స్ని మీరు నోట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకో కండిషన్ ఏంటంటే, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి ట్యాంజెంట్ ఎలా డ్రా చేస్తాం. ఎక్స్టర్నల్ పాయింట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సపోజ్ ఒక సర్కిల్ తీసుకుందాం, సర్కిల్ సెంటర్ ఓ. ఓకే ఫ్రెండ్స్, సర్కిల్ తీసుకున్నాం మనం సెంటర్ ఓ. అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ అంటే సపోజ్ ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ ఏదో దీన్ని ర్యాండమ్గా ఏ అనుకున్నాం. సో ఎక్స్టర్నల్ పాయింట్ ఏ అనుకున్నా. సో ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ట్యాంజెంట్ అంటే ఏంటి మనకి మీనింగ్, ట్యాంజెంట్ అంటే మీనింగ్ మనకు తెలిసింది, ఓన్లీ ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది సర్కిల్కి, దాన్ని మనం ట్యాంజెంట్ అంటాం. సో ఇక్కడ నుంచి మనము ఈ పాయింట్ నుంచి ఇలా తీసుకుని ట్యాంజెంట్ అంటామా, అనము. ఎందుకు అనము, ఎందుకంటే సర్కిల్ లోపలికి వెళ్తుంది, ఇంటర్సెక్ట్ అయ్యి సర్కిల్కి టచ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలి అది. ఓకే, సర్కిల్ లోపలికి వెళ్ళొద్దు. సో ఇది మనకి పాసిబుల్ కాదు. అండ్ ఇలా మనకి ఇంకో పాసిబిలిటీ ఏముంది, ఏ పాయింట్ నుంచి అంటే ఇంకో పాసిబిలిటీ ఇలా అది సర్కిల్కి ఎక్స్టర్నల్ ఒక పాయింట్ టచ్ అయ్యి పాస్ అయ్యి వెళ్ళిపోతూ ఉండాలి అది, అప్పుడు దాన్ని మనం ట్యాంజెంట్ అంటాం. సో ఈ పాయింట్ దగ్గర ఇలా తీసుకొస్తే సో ఫ్రెండ్స్ మనకి ఏ పాయింట్ నుంచి ఇది ఒక ట్యాంజెంట్, అండ్ ఇంకో ట్యాంజెంట్ వస్తుంది, ఇంకో ట్యాంజెంట్ కూడా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ ఎగ్జాక్ట్లీ. సో ఈ పాయింట్ మనం ఏ అనుకుంటే, ఓకే, పాయింట్ ఏ నుంచి మనకి ఎన్ని వేయచ్చు ట్యాంజెంట్స్, 2 ట్యాంజెంట్స్ అనేది మాక్సిమం పాసిబిలిటీ. సో ఒక ఎక్స్టర్నల్ పాయింట్, ఎనీ పాయింట్, ఇక్కడ పాయింట్ తీసుకున్నా కానీ ఇట్లా తీసుకోవచ్చు, ఇట్లా వస్తుంది, ఇక్కడ తీసుకున్నా పాయింట్. ఓకే, సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి అది సర్కిల్కి మ్యాక్సిమం ఎన్ని ట్యాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు. సో 2 అనేది మ్యాక్సిమం. ఇది వచ్చేసి 4th కండిషన్. సో ఫ్రెండ్స్ మనం 4 పాయింట్స్ చూసాం కదా, ఆ 4 పాయింట్స్ ఏంటి ఇక్కడ రాద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి సర్కిల్కి ఓన్లీ ఒక ట్యాంజెంట్, ఒకటే పాయింట్, ఒక ట్యాంజెంట్ మనకి ఒక పాయింట్ మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది సర్కిల్ పైన, ఇది ఫస్ట్ది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ట్యాంజెంట్ మనకి సెంటర్ నుంచి లైన్ డ్రా చేసే ట్యాంజెంట్ పాయింట్కి లైన్ డ్రా చేస్తే పర్పెండిక్యులర్ ఉంటుంది, అలాగే 90 degrees కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, యాంగిల్ 90 ఉంటుంది. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి, థర్డ్ పాయింట్ ఏంటి మనకి, ట్యాంజెంట్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు ఒక సర్కిల్కి ఎన్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి ఒక ఎక్స్టీరియర్ పాయింట్ ఏ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఎన్ని డ్రా చేయొచ్చు, 2 ట్యాంజెంట్స్. సో 1 ట్యాంజెంట్ 2 డ్రా చేయొచ్చు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఎంత 2. ఓకే, ఈ 4 మీరు
మనం ఇంతకుముందు చూసాము. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ కండిషన్ ఫిఫ్త్ది, సపోజ్ ఒక ట్యాంజెంట్ తీసుకుందాం. సో ఫ్రెండ్స్ ఫిఫ్త్ కండిషన్ ఏంటి మనకి, ఇక్కడ మనం ఒక సర్కిల్ తీసుకుందాము. సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ పి అనుకుంటే పి నుంచి ఏ బి అని 2 ట్యాంజెంట్స్ డ్రా చేసాం. సో ఏబి నుంచి మనం ఈ సెంటర్ ఇది ఓ అనుకుంటే, సో ఇక్కడ మనకి పి ఇక్కడ దీని యాంగిల్ ఏమంటాం మనం, ఏమని పిలుస్తాం యాంగిల్ మనం పిఏబి అంటాం. సో యాంగిల్ పిఏబి ఉంది కదా. అండ్ ఇక్కడ ఈ యాంగిల్ ఇది మనకి ఈ యాంగిల్ మనకి మొత్తం తెలుసు. ఇక్కడ ఏంటిది ఈ యాంగిల్ మనకి 90 degrees. ఏంటిది ఇది ఓఏపి మనకి ఆల్రెడీ యాంగిల్ ఓఏపి ఈక్వల్ టు 90 degrees. సో మనకి ఈ రెండు కండిషన్స్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మనకి యాంగిల్ ఉంది కదా ఓఏబి. సో యాంగిల్ ఓఏబి లేకపోతే ఈక్వల్ టు ఇది యాంగిల్ ఓబిఏ, ఈ రెండు మనకి ఎంత అవుతున్నాయి, ఈక్వల్ టు యాంగిల్ ఓకే ఫ్రెండ్స్. మనకి ఈ యాంగిల్ వచ్చేసి ఈ యాంగిల్ బై 2. సో యాంగిల్ ఏపీబి బై 2 ఈక్వల్ టు యాంగిల్ ఓఏబి యాంగిల్ ఓబిఏ. అంటే మీకు సింపుల్ అర్థం చేయాలంటే ఇక్కడ ఈ యాంగిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ యాంగిల్ మనకి ఈ యాంగిల్ మనం డివైడ్ బై 2 చేస్తే, ఇట్లా డివైడ్ బై 2 చేస్తే అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది, లోపల ఉన్న యాంగిల్ ఈ ట్రయాంగిల్లో. సో ఇది మనకి ట్యాంజెంట్లో ఇది ఒక కండిషన్. అండ్ ఇంకో కండిషన్ ఏంటి మనకి పిఏ ఈక్వల్ టు పిబి. ఓకే, ఇది కూడా ఇంకో కండిషన్, ఇది ఒక కండిషన్. సో పిఏ అంటే పిఏ లైన్ ఈక్వల్ టు పిబి, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, పిఏ ఈక్వల్ పిబి. ఓకే, ఇది మనకి ఈ కండిషన్స్ మనకి ట్యాంజెంట్ కోసం. ఇప్పుడు మనం నెక్స్ట్ సీకెండ్ చూద్దాం. ఓకే గైస్, సీకెండ్ తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది ట్యాంజెంట్స్, నెక్స్ట్ సీకెండ్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ మనకి 3 కండిషన్స్ ఇచ్చాను కదా సీకెండ్ అంటే ఏంటో. సో ఫస్ట్ మనకి ఒక సర్కిల్లో ఒక లైన్ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ లైన్ సపోజ్ మనం పి అనుకుందాం, లైన్ పి, ఇది ఏ బి 2 పాయింట్స్. సో సర్కిల్లో మనకి 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతూ ఒక లైన్ పాస్ అవుతాయి, దాన్ని మనం సీకెంట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మనము సపోజ్ ఓన్లీ ఏబి ఇలానే ఉంటుంది, దీన్ని ఏమంటాం, దీన్ని కార్డ్. సో ఈ కార్డ్ ఇంకో నోట్ ఏంటంటే, ఇక్కడ నోట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ సర్కిల్. సో ఒక సర్కిల్కి మ్యాక్సిమం ఎన్ని కార్డ్స్ మనం ఫామ్ చేయొచ్చు, ఎన్ని కార్డ్స్ మనం బిల్డ్ చేయొచ్చు అంటే ఇన్ఫినిటీ. సో ఒక సర్కిల్లో ఇక్కడ కార్డ్ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు, ఇలా ఎన్ని కార్డ్స్ అయినా మనము సర్కిల్కి మనము ఫామ్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ కార్డ్స్ మ్యాక్సిమం ఎన్ని ఫామ్ చేయొచ్చు సర్కిల్కి ఇన్ఫినిటీ. అండ్ ఇది మనము ఇదేమంటారు, ఒక ఫార్ములా అనుకోండి, ఒక ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ సీకెంట్ అంటే ఏంటిది, ఒక ఎక్స్టర్నల్ లైన్ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని మనం సీకెంట్ అంటాము. అండ్ అలాగే దీన్ని ఓన్లీ 2 పాయింట్స్ వరకే ఉంటే దాన్ని మనం కార్డ్ అంటాము. ఏంటి కార్డ్. అండ్ ఇప్పుడు ఒక సర్కిల్లో ఒక కార్డ్ ఉంది, ఈ సపోజ్ సెంటర్ ఇది ఏబి. సో ఫ్రెండ్స్ మనకి దీన్ని ఏమంటాము, ఈ ఏరియా షేడ్ చేశారు కదా, ఆ ఏరియాని మనము ఏమంటామంటే సెగ్మెంట్ అంటాం. ఓకే, సెగ్మెంట్ ఏంటంటే సెగ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, సెగ్మెంట్ అంటాము. అండ్ ఈ సెగ్మెంట్కి మనము ఎలా ఫైండ్ చేస్తామంటే, సో ఇప్పుడు చూడండి 2 ఇక్కడ రేడియస్ నుంచి డ్రా చేశాను. ఈ సెగ్మెంట్ మనకి ఏరియా ఎలా ఫైండ్ చేస్తుంది, నార్మల్గా మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి ఫ్రెండ్స్, ఏరియా ఆఫ్ సర్కిల్ ప్రాపర్టీ πr². పై అంటే మనకి తెలుసు 22/7. ఓకే, మనం ఇక్కడ 22/7 తీసుకోండి క్యాలిక్యులేషన్కి. అండ్ ఆర్ అంటే రేడియస్, ఇది రేడియస్. సో కానీ
ఒక సర్కిల్లో ఒక సెగ్మెంట్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ చేస్తామంటే x/360 × πr². ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఏంటంటే ఒక సర్కిల్లో ఒక సెగ్మెంట్, పర్టికులర్ సెగ్మెంట్కి మనము ఏరియా ఫైండ్ చేయాలంటే x/360 degrees × πr². ఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ అంటే ఈ యాంగిల్. ఓకే ఫ్రెండ్స్, అది ఎక్స్. ఆ యాంగిల్ మనకు ఉంటే ఆ సెగ్మెంట్ ఏరియా మనం ఫైండ్ చేయొచ్చు x/. ఓకే, ఇది మనకి నోట్ చేసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ సీకెండ్ అంటే ఏంటిది, సెకండ్ వచ్చేసి కార్డ్ అంటే టూ లైన్స్ మనం 2 points ఇన్సెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ కండిషన్ ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ఫినిటీ. అండ్ ఫోర్త్ వచ్చేసి సర్కిల్ ఫార్ములా. మనం సర్కిల్ ఫార్ములా ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి πr². అండ్ ఫిఫ్త్ వచ్చేసి సెగ్మెంట్, ఏరియా ఆఫ్ సెగ్మెంట్. సో ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఎంత ఫ్రెండ్స్, x/360 degrees × πr². ఓకే, ఇది మనకి సెగ్మెంట్కి ఫైండ్ చేయడానికి ఫార్ములాస్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సెగ్మెంట్లో మనకి ఇలా అప్పుడప్పుడు సెగ్మెంట్లో మనకి ట్రయాంగిల్స్ ఇస్తాడు. మనకి ట్రయాంగిల్ ఏరియా చేసి రిమైనింగ్ ఏరియా ఫైండ్ చేయమంటాడు. అప్పుడు మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఫ్రెండ్స్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇవి ఇలాంటి ప్రాపర్టీస్ మనము లాజిక్స్ మనం యూజ్ చేయాలి. క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అప్పుడైతే మీకు ఐడియా వస్తుంది. ప్రస్తుతానికి ఒక సెగ్మెంట్ ఏరియా ఫైండ్ చేయాలంటే x/360 × πr². సపోజ్ ఇది ట్రయాంగిల్స్ కానీ లేకపోతే స్క్వేర్ కానీ ఇచ్చినప్పుడు అయితే వాటి యొక్క ఏరియా ఫైండ్ చేసి వాటి యొక్క ఏరియాని మనం ఫైండ్ చేసిన తర్వాత సర్కిల్ ఏరియా నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి పర్టికులర్ సెగ్మెంట్ యొక్క మనకి ఏరియా వస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనము టాంజెంట్ PQ. ఇక్కడ సర్కిల్ ఇస్తాడు మనకి ప్రతి క్వశ్చన్, మనకి డయాగ్రామ్ ఇస్తాడు ప్రతి క్వశ్చన్కి. సో డయాగ్రామ్లో టాంజెంట్ PQ at P అండ్ రేడియస్ as 5 cm. రేడియస్ అంటే O నుంచి P వరకు రేడియస్, దాని రేడియస్ అన్నాం కదా 5 cm. మీట్స్ ఏ లైన్ త్రూ సెంటర్ O. ఎట్ పాయింట్ Q అంటే ఈ లైన్ మనం OQ అంటాం. సో OQ = 12 cm. OQ ఎంత ఇచ్చింది, 12 ఇచ్చిండు. దెన్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎంత ఫ్రెండ్స్, PQ. సో ఇచ్చిన క్వశ్చన్లో మనం ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి మనకి ఎలా ఉంది గైస్, ఇది మనకి వచ్చేసి 90 degrees ఆల్వేస్ తెలుసు కదా. పాయింట్ ఆఫ్ టాంజెంట్ కాంటాక్ట్ నుంచి రేడియస్కి లైన్ మీట్ అయితే లైన్ నుంచి మనకి 90 degrees ఉంటుంది. సో ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా మనం అనుకోవాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా అనుకున్న తర్వాత మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. మనకి ఏవేవి వాల్యూస్, ఫస్ట్ OP అనేది మనకి ఆల్రెడీ రేడియస్ ఎంత వచ్చింది, 5 cm. అండ్ నెక్స్ట్ OQ = 12. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం మనం ఏంటి ఫ్రెండ్స్, అకార్డింగ్ టు పైథాగరస్ ప్రకారం మనము PQ² + OP² = OQ². అంతే గైస్. సో PQ మనకి తెలియదు కాబట్టి x² అనుకో, x² + OP ఎంత 5², OQ² 12². సో x² + 5² ఎంత 25 = 12² ఎంత ఫ్రెండ్స్, 144. సో x² ఎంత అవుతుంది మనకి, 25 సెండ్ చేసి మైనస్ అవుతుంది. x² = 144 - 25 అంటే ఇక్కడ ఇద్దాము. x² = 144 - 25. -25 ఎంత ఫ్రెండ్స్, 20 24. సో x² = x² = 119. సో x = √119. ఓకే ఫ్రెండ్స్, మనకు అర్థమైంది కదా ఎలా చేస్తామో. సో x అంటే మనకి ఇప్పుడు ఆటోమేటిక్ x అంటే వచ్చేసింది PQ, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎంత √119. ఎలా చేసాము, హైపోటెన్యూస్ మనము ఇక్కడ లాజిక్ మనం యూజ్ చేసాము.
మనకి పి ఓపీ రేడియస్ 5 ఇచ్చాడు, అండ్ ఓక్యూ 12 అండ్ మనకి 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ ఫార్ములా బేస్ చేసుకొని చేసాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫ్రెండ్స్ సెకండ్ క్వశ్చన్ మనకి డయాగ్రామ్ ఇచ్చాడు, ఒక డయాగ్రామ్. ఓకే, సర్కిల్ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ సెంటర్ మనకి ఓ నుంచి పి వరకు. సో ఓపీ నుంచి పి వరకు ఎంత ఇచ్చింది? 3 సెంటీమీటర్. ఓకే, ఓపీ 3 సెంటీమీటర్ అండ్ ఓబి ఓ నుంచి బి వరకు మనకి 5 సెంటీమీటర్. మనం ఏం ఫైండ్ చేయమన్నాడు? ఏ నుంచి బి వరకు ఫైండ్ చేయమన్నాడు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ట్రయాంగిల్స్, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఎందుకంటే 90 డిగ్రీస్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుంది. ఓకే, అది గెట్ చేసుకొని ఈ సర్కిల్కి ఈ ట్యాంజెంట్ ఏబి అనేది ట్యాంజెంట్ అవుతుంది లోపల సర్కిల్కి. అండ్ ఆటోమేటిక్గా సర్కిల్ ట్యాంజెంట్ అవుతుంది కాబట్టి మనకి పర్పెండిక్యులర్. సో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం ఫార్ములా ఏంటిది? పైథాగరస్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఓబి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు OB square, hypotenuse square equal to sum of two adjacent two side squares. So OP whole square plus PB whole square. So OB square మనకు ఆల్రెడీ తెలుసు 5 square, OP square 3 square plus PB square కదా x square అన్నాం. సో ఇది ఎంత 25 equal to 9 plus x square. ఈ 9 డివిజన్ చేద్దాము. 25 minus 9 equal to x square. equals to x square. So x equal to 4. అంతే కదా, రూట్ ఆఫ్ 16 equal x square. x ఏమవుతున్నప్పుడు రూట్ ఆఫ్ 16 into 4. సో x అంటే మనకి pb, p నుంచి b వరకు 4. సో ఆటోమేటిక్గా p నుంచి ఏమో కూడా ఈక్వల్, ఎందుకంటే హాఫ్గా మనకి స్ప్లిట్ చేస్తుంది కాబట్టి. సో pb ఈక్వల్ టు pa, రెండు ఈక్వల్ ఉంటాయి. అప్పుడు మనకి ab ఈక్వల్ టు 2 into PB. 2 times AB అంటే 2 times PB ఉంటాయి కదా. సో AB equal to 2 into 4. సో ఓకే ఫ్రెండ్స్, AB మనకు వచ్చేసి 4 సెంటీమీటర్. అర్థమైంది కదా. సో ఇచ్చిన క్వశ్చన్ మనం చిన్న స్టెప్ బై స్టెప్ లాజిక్ యూజ్ చేసి ఫైండ్ చేసి ఆన్సర్ ఫైండ్ చేయొచ్చు. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫ్రెండ్స్ థర్డ్ క్వశ్చన్ ఏంటిది? ప్యారలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్. సో సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటే, సర్కమ్స్క్రైబింగ్ అంటే దాన్ని ఒక సర్కిల్లో మనము ప్యారలోగ్రామ్ని మనం డ్రా చేస్తే అది ఏం ఫామ్ అవుతుంది? అది ఏమవుతుంది? రాంబసా, స్క్వేరా, ట్రయాంగులర్, రెక్టాంగులర్. సో మనం ఫస్ట్ అర్థం కావాలంటే డయాగ్రామ్ ఒకటి తీసుకోవాలి. సర్కిల్ తీసుకున్నాం. ప్యారలోగ్రామ్ అంటే అపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలల్ ఉంటాయి. సపోజ్ ఇది ప్యారలల్ కదా, ఇదేం ప్యారలల్ ఉంది అండ్ ఆటోమేటిక్గా ఇది తీసుకున్నాం ప్యారలల్ కదా. సో మనకి అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది? మనకి పక్క మనకి స్క్వేర్, రెక్టాంగిల్ అయితే కాదు. రెక్టాంగిల్ అసలు ఉండదు, ఎందుకంటే సర్కిల్ మనకి ఈక్వల్ రేడియస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడికి ఎంత ఉందో ఇది అన్ని ఈక్వల్. సో ఫ్రెండ్స్ ప్యారలోగ్రామ్ మనము ఒక సర్కిల్లో సర్కమ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది? ఆన్సర్ మనకు వచ్చేసి స్క్వేర్. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫ్రెండ్స్ మనకి ఫోర్త్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ 4 సెంటీమీటర్. అంటే ఆర్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు అండ్ యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఇస్ 30 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ సెక్టార్ అనుకుందాం. సెక్టార్ యాంగిల్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో ఏరియా ఆఫ్ సెక్టార్, మనకి సెక్టార్ అంటే ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్. సెక్టార్ అంటే ఏంటిది? ఇలా ఉంది. సో ఈ ఎక్స్ అనేది మనకి యాంగిల్ ఆఫ్ సెక్టార్ అవుతుంది. సో మనకి ఎక్స్ ఏమి ఇచ్చాడు? 30 డిగ్రీస్ ఇచ్చాడు అండ్ రేడియస్ వచ్చేసి 4. అప్పుడు మనకి ఏరియా ఆఫ్ సెక్టార్ మనకి ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్. ఏరియా సెక్టర్ ఫార్ములా ఏంటి? ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. అంతే కదా. సో మనకి పై మనము 22/7 తీసుకుందాం. అప్పుడు మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఎక్స్ ఎంత ఫ్రెండ్స్? ఎక్స్ వచ్చేసి మనకి 30/360 పై 22/7 ఆర్ స్క్వేర్ 4 స్క్వేర్. సో 3 క్యాన్సల్, 3 1s 3 12. సో 1/12 into 22/7 into 16. So 4 4s 4 3s. అంటే ఫ్రెండ్స్ మనకి లాస్ట్ క్యాలిక్యులేషన్ వస్తుందంటే 4/3 into
22/7 అంతే. అప్పుడు మనకి 88/21. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఎంత గైస్? ఏరియా సెక్టర్ వచ్చేసి 88/21. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 5th క్వశ్చన్లో డయాగ్రామ్ ఇచ్చారు. డయాగ్రామ్ ఇచ్చి విచ్ లైన్స్ ఆర్ టాంజెంట్స్. సో మనకి ఈ డయాగ్రామ్లో ఏ లైన్స్ మనకి టాంజెంట్స్ అని చెప్పాలి. సో మనకి టాంజెంట్ అంటే ఏంటిది? ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి టచ్ అయ్యి వెళ్ళిపోవాలి. అది లోపల నుంచి వెళ్ళదు సర్కిల్కి, ఓన్లీ ఎక్స్టర్నల్లీ ఒక పాయింట్ టచ్ అయ్యి వెళ్తుంది అని మనం టాంజెంట్ అంటాం. సో ఫస్ట్ ఏ లైన్ ఇద్దాం. ఏ ఇలా వెళ్తుంది. సో ఇది 1 పాయింట్ దగ్గర అవుతుంది. సో ఏ అనేది టాంజెంటే. అండ్ నెక్స్ట్ బి కూడా ఇలా ఇదిగోండి, బి ఇక్కడ ఉంది, ఇలా ఎక్స్టర్నల్ ఒక వెళ్తుంది. సో బి కూడా టాంజెంటే. అండ్ సి అనేది ఇట్లా మధ్యలోకి వెళ్తుంది, టాంజెంట్ కాదు. అండ్ డి కూడా మనకి మధ్యలోకి వెళ్తుంది, కాదు. ఈ వచ్చేసి ఈ కూడా మనకి టాంజెంట్. సో ఏబిఈ మనకి టాంజెంట్స్. సో మనకి సిడి ఏమవుతుంది? మనకి సీక్వెన్స్ అవుతాయి, ఎందుకంటే 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇలా వెళ్తున్నాయి. ఒక సీక్వెన్స్ అడిగినప్పుడు మనము సిడి అని చెప్పాలి. ప్రస్తుతం మనకి టాంజెంట్స్ కాబట్టి ఏబిఈ ఆర్ మనకి ఆన్సర్స్. సో ఫ్రెండ్స్, ఇవి మనకి 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మీకు 5 క్వశ్చన్స్ ఇస్తాను, అవి మీరు ఆన్సర్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, ఇది నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మీకు 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ ఒక ఆన్సర్స్ నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను కరెక్ట్గా చెప్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అన్ని క్వశ్చన్స్ మనకి నార్మల్గా ఇచ్చాను, కాకపోతే ఈ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ లాస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే సర్కిల్ ఇచ్చాను, ఇక్కడ ఓపీ ఇచ్చాడు, ఓపీ 4 సెంటీమీటర్ అండ్ యాంగిల్ పి 30 degrees, ఏపీ ఫైండ్ చేయాలి. సో దీనికి హింట్ ఇస్తున్నా. హింట్ ఏంటంటే మనకి సో కాస్ థీటా వాడితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో కాస్ 30 వాడితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, హింట్ అది. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీంతో సెషన్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.